2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? పార్టీ విస్తరణ, పెద్దల పర్యటన ఈ ప్రశ్నలకు బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ఖరారైంది. 3 రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించబోతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వస్తున్న ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపనుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, కేడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. మొదటి రోజు శంషాబాద్లో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 10 జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇక 29న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు గిరిజన సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో చివరి రోజు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని 3 కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. ఎన్నికల్లో విజయానికి బూత్ కమిటీలు కీలకమనే భావిస్తోంది బీజేపీ. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని మరింతగా బలోపేతం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, గిరిజనులపై కమలం గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఘట్కేసర్లోని వివిబిఐటిలో జరిగే యూత్ కాంక్లేవ్లో నబీన్ పాల్గొనున్నారు. యువ ఓటర్లను ఆకర్షించడం, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ భావిస్తోంది. మొత్తంగా ఈ పర్యటనలో సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో భేటీ అయ్యారు. టార్గెట్ తెలంగాణలో భాగంగా బన్సల్ హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది.